ఎక్కడి వరకు కంప్లీట్ చేశారండి? ఇది యాడ్ పోస్ట్ వరకు చేశాను మేడం నిన్న. హ్మ్. అది క్లాసిఫైడ్ ఒక సైట్స్. దానిలో అయితే గనక క్లాసిఫైడ్ సైట్స్‌లో ఒక దానిలో యాడ్ పోస్ట్ చేశాను. అది సబ్మిట్ చేసినాక, పోస్ట్ చేసినాక లాస్ట్‌లో ఇమేజ్ అప్‌లోడ్ చేయమని అడిగింది. హ్మ్. అది ఇమేజ్ అప్‌లోడ్ చేస్తేనేమో అది జేపీజీలో చేయాలి. గో బ్యాక్ అనంది. మళ్ళీ బ్యాక్‌కెళ్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలని చూపిస్తుంది. ఓకే. ఓకే. మామూలుగా మీకు అర్థమైంది కదా! ఎలా చేయాలని. యాహ్! అర్థమైంది మేడం. అండ్ ఇంకొకటేంటంటే ఇది ఆర్టికల్ కాదు. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్‌లో ఒక దానిలో చేశాను. ఓకే. అది నిన్న పెడతానన్నాను. నిన్న పెట్టలేదనుకుంటా. పెడతాను. సచిన్ సబ్మిషన్స్. యాహ్! మీ అది ప్రాజెక్ట్ అప్పుడు ప్రాపర్‌గా అన్నిట్లో వర్క్ చేస్తే సరిపోతది. అది అనూక్స్ అనే దానిలో షేర్ చేశాను. నిన్న మీరు చూపించిందే చేశాను. నిన్న మీరు మీ దానిలో మీ జీమెయిల్ ఐడీ ఇచ్చారు. కానీ నేను నా జీమెయిల్‌తో ట్రై చేస్తే ఆల్రెడీ సబ్మిట్ చేశారు అని చెప్పి అంటే మళ్ళీ సేమ్ లింక్ చేసుంటారైతే. వేరే లింక్ చేస్తే సరిపోతది. యాహ్! ఆ లింక్ ఆల్రెడీ సబ్మిట్ చేసుంటాను. అవును. నిన్న అదే చేశాము. యాహ్! ఇంతవరకు అయితే ఓకే మేడం ఇది. ఇది డిఫరెన్స్ ఎట్లా తెలుస్తది మేడం మనకి క్లాసిఫైడ్ సైట్స్ అని? అంటే మనం ఇవి ఓపెన్ చేసుకుంటున్నాం కదా! డైరెక్టరీస్ అనుకోండి. సబ్మిట్ సైట్ అని వస్తది. డైరెక్టరీ అని వస్తది. మళ్ళీ మనకి కేటగిరీస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోమని వస్తదనమాట. క్లాసిఫైడ్ సైట్స్‌కేమో అలా ఉండదు. డైరెక్ట్‌గా సైట్ స్ట్రక్చరే డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఇవి సబ్మిషన్ సైట్స్ మనం ఓపెన్ చేసుకుంటాం కదా! ఆ! దానిలో లింక్స్ అనేవి చాలా ఉంటాయి. దానిలో మనం ఏది చూస్ చేసుకోవాలో నిన్న అదే కన్‌ఫ్యూజన్ వచ్చింది. డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే వాటి సైట్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటది. క్లాసిఫైడ్ సైట్స్ డిఫరెంట్ ఉంటది. ఓకే. అదే కొంచెం చేస్తూ ఉంటే అర్థమైపోతది. అవేర్‌నెస్. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, మీరు సైట్స్ తీసి నాకు పెడితే ఒకవేళ ఏదైనా కన్‌ఫ్యూజ్ ఉంటే అదే సైటో నేను చెప్తాను. సైట్ ఇది ఎస్‌ఈఓ వరల్డ్ డాట్ ఇన్‌లో మేడం దానిలో చాలా ఉన్నాయి కదా సైట్స్. ఆ! ఇండియన్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ అని పైన బుక్ ఉన్నాయండి. మార్క్స్ డైరెక్టరీ అని ఈ సెపరేట్ సైట్‌లో సెపరేట్‌గా ఉన్నాయి. ఈ సైట్‌లో మొత్తం హాఫ్ పేజ్‌కి కావాల్సిన సైట్స్ మొత్తం అవైలబుల్‌లో ఉంటాయి. ఓకే. డైరెక్టరీ అని క్లిక్ చేస్తే మొత్తం అన్ని డైరెక్టరీ సైట్స్ వస్తాయనుకుంటా కదా మేడం ఇవి? ఒకవేళ ఇవి కాకుండా ఇవి ఎన్ని రోజులు చేస్తారంటే ఇవి కొంతవరకే మనకి యూజ్ అవుతాయి. కొన్ని సైట్స్ యూజ్ అవ్వవు. మళ్ళీ వేరే సైట్స్ సెర్చ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు వర్క్ చేస్తా ఉంటే అలవాటు అయిపోద్దనమాట. ఏ సైట్స్ అనేది అది ఓకే. అప్పుడు తెలిసిపోతది. ఒకవేళ ఏదైనా ఇంకా డౌట్ ఉందనుకోండి నాకు మెసేజ్ పెట్టండి ఇది ఏ సైట్ అని చూసి చెప్తా. యాహ్! ఓకే మేడం. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, క్లాసిఫైడ్స్ అయిపోయినాయి. ఆర్టికల్ సబ్మిషన్స్ అయిపోయినాయి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ కూడా అయిపోయినాయి. క్వరా ఇది మీడియం చూసాం కదా! నిన్న మీడియం చూసాం మేడం. ఈరోజు క్వరా చూద్దాము. క్వరా ఆల్రెడీ మీకు అయిపోయిందేమో. మీరున్నారా అప్పుడు? అప్పుడు క్వరా అనేది ఐడియా ఉంది. అది క్వెషన్స్‌కి క్వెషన్ అండ్ ఆన్సరింగ్ అది. యాహ్! ఈ క్వరా వెబ్‌సైట్. ఈ క్వరా అయిపోయినాక మనం మళ్ళీ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసేద్దాము. యాహ్! ఓకే. అది నిన్న మీరు ఒక వెబ్‌సైట్ లింక్ ఇచ్చారు కదండీ మేడం నాకది digitalakash.in సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్‌కి. చెప్పండి. అది ఓపెన్ చేస్తే దానిలో చాలా ఉన్నాయి. వాటితో చేయమంటారా అవి సెర్చ్ ఇంజిన్‌కి? చేయండి. చేయండి. అందులో ఉన్నాయనే ఇచ్చింది. అందులో ఎక్కువ వర్క్ అయ్యేయి ఉన్నాయి. ఓకే. అప్లోడ్ చేయండి. బట్ అన్నీ గూడా ఇప్పుడేంటంటే తీసుకొని ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. అన్నీ అంటే ఇప్పుడు 5, 10 చేయాలంటే మీకు టైం సరిపోదు కదా! ప్రాక్టీస్ చేసుకోవడానికి, చదువుకోవడానికి. ఓకే. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకప్పుడు కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక 3 అవర్స్, 4 అవర్స్ కూర్చొని నీట్‌గా ఎవ్రీడే టాస్క్ కంప్లీట్ చేసుకోండి. యాహ్! ఓకే. ఈజీగా ఉంటది. ఇప్పుడేమో యాహ్! ఓకే. మర్చిపోకుండా కొన్ని సైట్స్ ఓపెన్ చేసుకోవడం, చూసుకొని సబ్మిట్ చేసుకుంటే ఆ రోజుకి మళ్ళీ గుర్తుంటాయి. ఈరోజు చేయలేదనుకోండి గుర్తుండవు. మనం చేస్తేనే అవును మేడం. గుర్తుంటాయి. ఊరికే అవును. విన్నా, చూసినా గుర్తుండవు. అవును. అందుకోసం అనేసి ప్రాక్టీస్ కొంచెం చేసుకోండి. మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మీరు ఇంటర్వ్యూ మీద కూడా కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. యాహ్! ఓకే మేడం. ఈ వీకెండ్ అది ప్లాన్ చేసుకుందాము.
మళ్ళీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా హాఫ్ పేజ్ అయిపోయిందంటే మనకింక ఫాస్ట్‌గా అయిపోతాయి యాడ్స్ అవి కూడా. ఓకే. రిమైనింగ్ టాపిక్స్ వింటూ మనం ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వడము ఇట్లాంటివి ప్లాన్ చేసుకుంటే యాహ్! ఓకే మేడం. కొంచెం ఇంకా ఎంతుంది మేడం ఇది? ఇంకా మనకి ఎస్‌సీవై అయిపోతే పెద్దగా ఎక్కువ టైం పట్టదులెండి మనకి. ఇప్పుడు ఓకే. ఎస్‌సీవైని 1 మంత్ దాకా పడతది మనకు కంప్లీట్‌గా. ఓకే. ఇదే 1 మంత్ పడుతుందా? హ్మ్. హ్మ్. అదే ఇంకా మనకి క్లాసెస్ మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చినాయి. కరెక్ట్‌గా ఇంకా యాడ్స్ అంటే మీరు ఇంకా ఫాస్ట్‌గా గనుక నేర్చుకుంటే ఎవ్రీడే ఒక టైప్ ఆఫ్ యాడ్స్ చెప్పుకోవచ్చు. లేకపోతే 2 డేస్ పడతాయి అట్లా. ఓకే. ఇక్కడ ఈ క్వొరా వచ్చేసి మనకి క్వెషన్ అండ్ ఆన్సర్ సైట్, ఫోరమ్ సైట్స్‌కి వీటన్నిటికి కూడా క్వొరా బాగా యూజ్ అవుతది. అలాగే కంటెంట్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ క్వొరాని కూడా యూజ్ చేస్తాం. ఇక్కడి నుంచి మనకి ఎక్కువ ఏంటంటే ఎక్కువ వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటదండి. ఫస్ట్ ఈ క్వొరా వెబ్‌సైట్ లాగిన్ అయ్యి జీమెయిల్‌తో గాని, ఈమెయిల్ ఐడీతో గాని లాగిన్ అయ్యి మీరు మీకు కావాల్సిన కేటగరీ సెలెక్ట్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కానీ, ఆన్‌లైన్ ట్రైనింగ్స్ కానీ ఇలాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన క్వెషన్స్ ఇక్కడొస్తాయి. ఇక్కడ వచ్చినప్పుడు మీరు ఆ క్వెషన్స్‌కి తగ్గట్టు ఆన్సర్ రాయాలి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆస్క్ అంటే మనం క్వెషన్ అడగడం. అంటే మనకేదన్నా ఇదేంటంటే పర్సనల్‌గా యూజ్ అనమాట. అది మనకి కంపెనీ పరంగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అల్గారిథమ్ అప్‌డేట్స్ ప్రకారం ఇది చాలా వరకు బ్యాన్ చేస్తుంది. మనం గనక ప్రమోషన్ చేస్తున్నామని తెలిస్తే. ఇక్కడ మన పర్సనల్ అకౌంటే క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మన కా ఇక్కడ క్వెషన్స్ అడగొచ్చు. మనకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అలాగే వేరే వాళ్ళ డౌట్స్‌కి ఆన్సర్స్ చేయొచ్చు. మళ్ళీ మనం ఏదైనా పోస్ట్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి పోస్ట్ చేసుకోవచ్చు. ఆస్క్ ఏ క్వెషన్ అంటే ఇక్కడ మనం క్వెషన్ టైప్ చేసి పబ్లికా లేకపోతే లిమిటెడా ఇవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వెషన్ అనేది టైప్ చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్వెషన్స్ తీసుకోదనమాట. మనకు చూపిస్తది ఆన్సర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇవి అని. ఒకవేళ క్వొరాలో లేని క్వెషన్ ఏదన్నా ఉంది అంటే అప్పుడు ఆ క్వెషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తది. నెక్స్ట్ పోస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనము పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్ యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవటం, H1 ట్యాగ్స్ లైక్ బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కూడా పెట్టి మనము కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఆన్సర్స్ ఇస్తాం. మన టాస్క్ అనేది ఈ క్వొరాలో ఆన్సర్స్ ఉంటాయి. ఈ మన ఎవరైనా క్వెషన్ అడిగారనుకోండి, ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాసి అందులో మన వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేస్తాం. అప్పుడు మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడేంటంటే క్వెషన్స్‌కి ఇక్కడ ఒక్కొక్క క్వెషన్‌కి ఫాలోవర్స్‌ని చూపిస్తుంది. ఇక్కడ 3 ఫాలోవర్స్ ఉన్నారు ఈ క్వెషన్‌కి. 2 ఆన్సర్సే ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఫాలోవర్స్ 88 మెంబర్స్ ఉన్నారు ఈ క్వెషన్‌కి. దీనికొచ్చేసి 142 ఆన్సర్స్ ఉన్నాయి. ఇట్లా మనము ఫాలోవర్స్‌ని ఎక్కువ మంది ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే మనకు కూడా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరు ఈ క్వెషన్‌కి ఆన్సర్ అయితే చేయలేదు. ఇప్పుడు దీనికి మనం ఒక దీనికి ఎవరు ఆన్సర్ చేయలేదు. బట్ దీనికి ఫాలోవర్స్ కూడా లేరు. దీనికి వ్యూస్ కూడా మనకేం రావు. మనం ఫాలోవర్స్ ఉన్న క్వెషన్‌కి ఎక్కువ వస్తాయి. ఒకవేళ మనకు రిలేటెడ్ ఏ క్వెషన్ కనిపించలేదంటే మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చనమాట. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయేమో అని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసింది విచ్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ వచ్చింది. ఈ క్వెషన్ ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఏసింది. ఇక్కడ తనకు ఏదో ఆన్సర్ వచ్చింది. అదేసింది. తన ఫోటో కూడా పెట్టి ఇట్లా ఇట్లా ఆన్సర్ పర్సనల్‌గా మనము ఇవ్వాలనమాట. డిజిటల్ స్కాలర్ అనే కంపెనీ నుంచి వీళ్ళు పెట్టారు. వీళ్ళు సర్టిఫికేట్స్, తనకొచ్చిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇన్ని సర్టిఫికేట్లు పెట్టి ఇవన్నీ ఆన్సర్స్ రాసిందనమాట. అంటే ఇది జస్ట్ ప్రమోషనే. బట్ ఇక్కడొచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు ప్రతి దానికి.
అట్లా తన ఇదిలో నుంచి తనకి ఆ సర్టిఫికేట్స్ తీసుకొని ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇంకొక అమ్మాయి తనది ఆహ్, ఇంకొక ఇన్‌స్టిట్యూట్‌కి ఏదో సంబంధించింది ఇక్కడ పెట్టింది. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అలా ప్రమోట్ చేస్తా ఉన్నారనమాట. ఈ క్వెషన్‌కి సంబంధించి. దీనికి సంబంధించి మనకు 100 వరకు ఉన్నాయి. మనకి ఇక్కడొచ్చేసి 131 ఆన్సర్స్ ఉన్నాయి. ఈ క్వెషన్‌కొచ్చేసి 578 పీపుల్స్ ఫాలో అవుతున్నారు ఈ క్వెషన్‌కి బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని. ఈ ఆన్సర్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అంటే ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా రాయాలి? ఆన్సర్ ఎలా రాయాలంటే శ్రీష డిజిటల్ ఈస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని అట్లా రాస్తే అది ప్రమోషనల్ అవుతది. అట్లా రాయకూడదు. మన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ రాసినట్టు మనం ఆన్సర్ క్రియేట్ చేసుకోవాలి. దీంట్లో ఏం పేరుంది మనకి? శ్రీషాకి ఏ పెట్టలేదు మేడం. పర్లేదులెండి. అది వచ్చేస్తది. సో, కోరా అయితే మనం ప్రొఫెషనల్‌గా యూజ్ చేయడానికి అవ్వదు. మన పర్సనల్ యూజ్ కోసమే అంటారు. ఆ! మన ఒకవేళ వెబ్‌సైట్ మనం దాన్ని మనము ప్రొఫెషనల్‌గా ఆన్సర్స్ అంటే పర్సనల్‌గా ఆన్సర్స్ ఇస్తూ ప్రొఫెషనల్‌ని ప్రమోట్ చేసుకోవాలి. ప్రొఫెషనల్‌గా ప్రమోట్ చేసుకోవడం. హ్మ్. హ్మ్. స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్ రాయమని జెప్పి రైట్ స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్. మనకి స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ రాస్తుంది. మనకి ప్రాపర్‌గా ఇవ్వలేదు. రిమైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఇచ్చేస్తుంది. వచ్చేసి రీడ్ ఇట్ ఆన్సర్స్ ఇచ్చింది.
హ్మ్. బెస్ట్. దీని గురించి మన దాని గురించి ఎక్కువగా ఉన్న కొంచెం ఉన్నాయి అవే చూపిస్తుంది అది. మీకు వాట్సాప్‌లో ఒకటి కంటెంట్ షేర్ చేశాను. ఒకసారి చూడండి మేడం అది చాట్‌జీపీటీలో. వచ్చిందా? అదే కొరాల ఆన్సర్‌కి ట్రై చేశాను. ఇది ఒకసారి అది మనకు చూడండి. తగ్గట్టుగా రావట్లేదు. ఏదో ఇస్తుంది. మనం ఒకటి ఇస్తుంటే ఇంకోటి. వాట్ దే ఆఫర్ అని. హ్మ్. వాట్ స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ ఇన్. స్టూడెంట్ రివ్యూ రాయమంటే రివ్యూ కాకుండా ఏదేదో ఇస్తుంది. యాహ్! అంటే బెస్ట్ లేకపోతే ద బెస్ట్ అని చెప్పేసి ఏంది టకటకని కట్ చేస్తుంది. ఇది కొంచెం ప్రమోషనల్ టైప్లో ఉంది. అట్లా కాకుండా స్టూడెంట్స్ కనుక మాన్యువల్గా రాసినట్టు వస్తుందేమోనని ట్రై చేస్తున్నా. అది ఏం రాలేదు. రిమైనింగ్ అన్ని కూడా రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటి గురించి వస్తుంది అనమాట. అట్లా కాకుండా మనకి సపరేట్గా ఇస్తుందేమో. అది ప్రాంప్ట్ ఎంత మార్చినా ఇవ్వాలనుకున్నదే ఇస్తుంది. అంటే పర్సనల్గా రావట్లేదు అది. ఇక్కడ విచ్ ఇస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ మనకు పర్సనల్గా రావట్లేదు. మనం కొంచెం యాడ్ చేయాలి. మామూలుగా యాక్చువల్గా ఇట్లా మనం రాస్తేనే మనకి ఇది అకౌంట్ ఉంటుంది, లేకపోతే బ్యాన్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు. ఇదిగోండి మేడం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది చూడండి. ఐ రీసెంట్లీ జాయిన్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్. మీకు వాట్సాప్లో షేర్ చేశాను. చాలా కొత్తగా వచ్చింది. ఇది చిన్నదే వచ్చింది మేడం, ఇది ఇంతకు మించి రాలేదు అది. సరే ఇది దాన్ని ఎడిట్ చేసే బదులు కాపీ పేస్ట్ చేసేస్తాడు. ఇది కూడా ఆన్లైన్ ట్రైనింగ్ అంత ఫిజికల్ ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఎవరిదైనా నేమ్ ఇస్తే కొంచెం జెన్యున్ గా కనబడుతుంది. ఐ అనేసరికి
రీసెంట్‌లీ అంటే ఇక్కడ షా అని ఓకే. జెప్పేసి బుక్ ఓకే. మీద వచ్చినట్టొస్తది. ఇక్కడ ఆల్రెడీ వెబ్‌సైట్ వచ్చింది కాబట్టి ఇది మనం ఆన్సర్ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. హ్మ్. ఇట్లా కొంచెము మనం ఒక్క నిమిషం. ఇట్లా ఇక్కడ మనం ఇట్లా ఆన్సర్స్ పోస్ట్ చేసుకొని, ఈ లింక్ కాపీ చేసుకొని మీరు మీ ఎక్సెల్ షీట్‌లో పేస్ట్ చేసుకోండి. డైలీ ఎన్ని చేస్తున్నారు? 1 చేస్తున్నారా? 2 చేస్తున్నారా? ఎండ్ ఆఫ్ ద డే ఎన్నయినాయి కౌంట్ చేసుకొని మనం అప్డేట్ ఇవ్వాలి. మనకి ఈ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్స్ రన్ చేసుకోవచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో యాడ్స్ రన్ చేసుకోవడం సేమ్ మన ఫేస్‌బుక్ వీటిలో ఎలా చేస్తామో, అలానే ఇక్కడ కూడా ప్లాట్‌ఫార్మ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. ఆన్సర్ డిలీట్ చేసేసింది కూడా. బ్లాక్ అయిందా ఏంటి కొంపదీసి? సారీ అండి. నా అకౌంట్ బ్లాక్ చేసిందా ఏంటి కొంపదీసి? యెస్. మన అకౌంట్ బానే అయింది. ఇట్లా ఈ కంటెంట్ ఎంత ఇది చేసినా కూడా వాడు దేనికి మేడం అట్లాగా బ్యాన్ చేశాడు? హ్మ్. అది బ్యాన్ అయిందా? హ్మ్. అవును. ఇదే ప్రాబ్లమ్ అసలు అవ్వట్లేదు. ఈ మాక్సిమం అన్ని అకౌంట్స్ అన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడంతా ఏఐ వచ్చేసరికి మొత్తం అందరూ ఏఐ ఆన్సర్స్ రాసిన వాళ్ళందరూ బ్లాక్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. హుహు. లాస్ట్ మంత్ వరకు కూడా నేను మొత్తం ఏఐ తోటి ఎవ్రీడే 2, 3 ఆన్సర్స్ రాసేదాన్ని మామూలుగా కంపెనీ వాళ్ళకి. ఒక్కొక్క హుహు. ఇంకిప్పుడు ఆ మెయిల్ ఐడీతో మనం లాగిన్ అవ్వడానికి అవ్వదా ఇంకా? ఇంక లేదు. సో, కొరాలో మొత్తం మాన్యుయల్‌గానే రాయాలయితే. ఆ! ఇప్పుడు అలానే ఉంది. లేకపోతే లాస్ట్ మంత్ వరకు కూడా లేదు. లాస్ట్ మంత్‌లో స్టార్ట్ అయింది కానీ, ఇప్పుడు నేను చేసేది వర్క్ అవుతుంది. ఓకే. బట్ ఇది ప్రాబ్లమ్ అయ్యేది. ఇప్పుడు ఇది కూడా సడెన్‌గా ఇక్కడే పోయిందిగా లైవ్‌లోనే. సంథింగ్ అంటే మనం ఇంకా అసలు కొరాలో కంప్లీట్‌గా మాన్యువల్‌గానే చేయాలనుకుంటా. ఇంకా కొరా ఆన్సర్స్ అయితే రాయడానికి లేదు. ఓకే.
ఇంకా అట్లా ఇంకా ఓన్‌గానే ట్రై చేయండి. మీరైతే మీ దాంట్లో మళ్ళీ పోయిందని మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయడం కూడా కష్టమవుతది. ఓకే. సో, చాట్‌జీపీటీలో మనం తీసుకున్నా గాని దాన్ని ఎడిట్ చేసుకొని మనం మాన్యుయల్‌గా రాసినట్టు రాయాలింకా. ఇంకా మాక్సిమం. ఒకవేళ అవి కూడా యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు జస్ట్ మినిట్. వేరే వెబ్‌సైట్ ఇది కూడా బ్లాక్ అయితదా? వాళ్ళే ఆప్షన్ ఇచ్చారు. ఏఐ తోటి కంటెంట్ రాయమని చెప్పి. దీంట్లో కూడా ఏఐ ఉంది. యూజ్ చేసుకొని రాయమని చెప్పేసి. ఓకే. బట్ మళ్ళీ ఎందుకో తీసేస్తున్నాడు. అంటే నేను మామూలుగా నా దగ్గర పోలేదు. మన దగ్గర వర్క్ చేస్తారు కదా! వాళ్ళు కంపెనీకి వర్క్ చేసేటప్పుడు ఇది కూడా బ్యాన్. ఇదెందుకు అయిందో మరి? సరే వేరే కంపెనీ ఏదన్నా ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమి రావట్లేదండి. కంపెనీ కూడా ఆగిపోయింది. మరి ఏం ప్రాబ్లమ్ అయింది? జస్ట్ ఓకే అండి. అయితే అది నేను మళ్ళీ ఏదన్నా కొత్త ఈమెయిల్ ఐడితో ట్రై చేస్తాను. యాహ్! ఓకే మేడం. ఇవాళ నేను లేదా చాట్‌జీపీటీ కాకుండా నార్మల్‌గా ట్రై చేస్తాను. హ్మ్. లాగిన్ అవ్వడానికి. అదొకటి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే స్పేస్ క్రియేట్ చేసుకోవడం. అండ్ మీరు స్పేస్ అనేది ఉంటది. స్పేస్ దగ్గర మీరు క్రియేట్ అనేది స్టార్ట్ చేయండి. క్రియేట్ అవుతది. మొత్తం ఎందుకు ఐపీ ఏదన్నా బ్రాంచ్ చేసేయడం. ఇక్కడ ఏయి ఓపెన్ అవ్వట్లేదుగా. అన్నీ బ్లాక్ అయితే దీంట్లో అయితే నేనేం పోస్ట్ చేయనులేండి. జస్ట్ నార్మల్‌గా చూపిస్తాను. క్వెషన్‌కి ఆన్సర్ పోస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఎ స్పేస్. ఈ స్పేస్‌లో మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఆన్సర్స్ అనేవి మనం పోస్ట్ చేసుకుంటాం. బట్ దీన్ని కూడా మాక్సిమం మాన్యువల్‌గానే ట్రై చేయండి. ఒకవేళ చాట్‌జీపీటీ నుంచి తీసినా కూడా దాన్ని ఎడిట్ చేసి కంప్లీట్‌గా పోస్ట్ చేయండి. ఇది చాలా అంటే చాలా ఫాస్ట్‌గా బ్లాక్ చేసేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇన్విటేషన్ లింక్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. అంటే మన పేజ్‌ని ఫాలో అవ్వడానికి. ఇక్కడ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనం లోగో అండ్ ఇక్కడ ఒక బ్యానర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసుకుంటే ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన స్పేస్ నేమ్స్ కానీ ఇక్కడ ఏమన్నా కావాలంటే ఇక్కడ మనం ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసుకోవచ్చు. అంటే ఫాలోవర్స్ లాగా గాని, కంట్రిబ్యూటర్ అంటే కంటెంట్ మనకి ప్రొవైడ్ చేసేవాళ్ళు, మోడరేటర్స్, అడ్మిన్స్ ఇట్లా మనకి కావాల్సిన వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ పీపుల్స్ ఎంతమంది మనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ అంతా డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక్కడ ఆహ్, మన క్వెషన్స్ కానీ, ఆన్సర్స్ కానీ ఏమైనా క్యూలో ఉన్నాయి, ఏమైనా రిప్లైస్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తది. ఇట్లా ఇది వేరే వెబ్‌సైట్‌లో ఓపెన్ అయిందా మేడం కోరా? వేరే ఈమెయిల్ ఐడీతో ఓపెన్ చేశాను. ఓకే. ఆఫీస్‌వి కూడా మొత్తం బ్లాక్ అయినాయి. ఏం ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఓపెన్ చేసి ఇట్లా స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి స్పేస్‌లో ఇంకా పోస్టులు చేసుకోవచ్చనమాట. సేమ్ ఇట్లా లోగో యాడ్ చేసుకొని, లైక్ మనం బ్యానర్ యాడ్ చేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు. మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోస్ట్ ఉంది కదా! మన ఫేస్‌బుక్‌లో ఎలాగో సేమ్ అలానే ఇక్కడ పోస్ట్ చేసుకొని
ఇక్కడ ఏదైనా కంటెంట్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడేమంటే మనము క్వెషన్‌కి ఆన్సర్ రాస్తే సరిపోద్ది. ప్రమోషనల్ కంటెంట్ లేకుండా ఉంటే బానే యాక్సెప్ట్ చేస్తది. ఇప్పుడేమో ప్రమోషనల్ కంటెంట్ లేకపోయినా కూడా అంటే ఏఐ మొత్తము ఉండడం వల్లనో మరేమో అది అయితే అలా చేయట్లేదు. మేబీ ఇది కూడా పోతదేమో చూడాలి. ఆన్సర్స్ అనేవి మనం కంటెంట్ ఓన్‌గా రాసి పెడితే కొంచెం ఉండొచ్చు. ఇక్కడ మనము దీంట్లోకొచ్చేసరికి ఇక్కడ యాడ్స్ ఉంటాయి. యాడ్ మేనేజర్. ఈ యాడ్స్‌లో మనం యాడ్స్ క్రియేట్ చేసుకుంటాం. బట్ ఈ యాడ్స్ అనేవి మన ఇండియాలో అయితే ఎవరు మాక్సిమం అడగరు. ఏ కంపెనీ వాళ్ళు కూడా. ఫారిన్ కంట్రీస్‌లో కొంచెం అడుగుతారు. అక్కడ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. వరాలో గాని, రెడిట్‌లో గాని ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్ లైక్ లింక్డ్ఇన్ ఇలాంటివి స్పెండ్ చేస్తారు. మనకి అంటే ఎక్కువ అమౌంట్ పెట్టరు కాబట్టి మార్కెటింగ్‌కి వీటన్నిటిలో కూడా చేయరు. మనం మేజర్ వాటినే చూస్తారు. ఇక్కడొచ్చేసి మన కంటెంట్ స్టేటస్ కనపడుతుంది. లాస్ట్ 30 డేస్‌లో మనకు 15 వ్యూస్ వచ్చినాయని. ఈ కంటెంట్ అంతా కూడా మనము జస్ట్ ఫస్ట్‌లో అయితే ఓన్‌గానే రాసేవాళ్ళము. ఈ తర్వాత ఈ చాట్‌జీపీటీ వచ్చినాక ఆల్మోస్ట్ 1, 1½ ఇయర్ నుంచి కంప్లీట్ చాట్‌జీపీటీ ఆన్సర్సే. బట్ ఒక్కొక్క క్వెషన్‌కి మనకు వ్యూస్ ఎన్నొస్తా ఉన్నాయి. మనకి టైం గడిచే కొద్దీ మనకి వ్యూస్ అనేవి పెరుగుతా ఉంటాయన్నమాట. ఇవాళ పోస్ట్ చేస్తే రేపే వ్యూస్ రావు. చాలా టైం పడతది. అలాగే మనకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇట్లా మనం కొంచెం టెక్నిక్‌గా ఆన్సర్స్ అయితే చేయాలి దీంట్లో. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మాన్యువల్‌గా ఎళ్ళడమే చాలా వరకు బెస్ట్. ఇక్కడ ఇక్కడ 47 మెంబర్స్ ఇక్కడ ఫాలోవర్స్ ఉన్నారు. మనకి క్వెషన్స్ ఏమైనా రాలేదంటే ఇక్కడ క్వెషన్ మనం సెర్చ్ చేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సిన లాంగ్వేజ్‌లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక మిగతా లాంగ్వేజెస్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చి మనకి యాడ్ మేనేజర్ ఇక్కడ. క్రియేట్ ఏ క్యాంపెయిన్ అంటే సేమ్ మన ఫేస్‌బుక్‌లో ఎలా అయితే క్రియేట్ చేస్తామో సేమ్ అంతే ఉంటాయి. గోల్ సెటప్ చేసుకోవడం. ఇక్కడొచ్చేసి ట్రాఫిక్, కన్వర్షన్స్, వీడియో వ్యూస్, ఆన్సర్స్, లీడ్ జనరేషన్ మనకేది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఆన్సర్స్‌ని ప్రమోట్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లీడ్ జనరేషన్ కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ లీడ్ జనరేషన్‌కి ఎక్కువ అమౌంట్ పడతది. అంటే ఫేస్‌బుక్ కూడా ఇప్పుడు డైలీ మాక్సిమం బడ్జెట్ ₹1000 పెట్టారు. అంటే లీడ్ జనరేషన్‌కి. ట్రాఫిక్ కూడా ఇంతే ఉంది. మామూలుగా అంతకుముందయితే తక్కువుండేది. ఒక లీడ్ జనరేషన్‌కి ఎక్కువుండేది పేమెంట్. ఇక్కడొచ్చేసి ఆటోమేటిక్ బిట్ లాగా వాళ్ళు డైరెక్ట్ పెట్టేసారు. అడ్వర్టైజింగ్ ఇమ్మీడియేట్‌లీ ఆర్ స్టార్ట్ డేట్ మనం ఆప్షనల్ ఏ రోజు స్టార్ట్ చేసుకోవాలి, ఏ రోజు ఎండ్ చేసుకోవాలనేది ఇక్కడ సెలక్షన్. లేదంటే కంటిన్యూయస్ రన్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పర్ డేకా మేడం? లేకపోతే బడ్జెట్ మనము పర్ డేకి పెట్టుకోవచ్చు. లేదంటే లైఫ్ టైమ్ అట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకి డే బడ్జెట్ ఉంటది. సో, ఇదంతా మనీతోనేనా మేడం ఇది? మనీ పే ఇప్పటిదాకా చేసుకొని చేసింది ఏమి మనీ కాదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా యాడ్స్. యాహ్! అవును. ఈ యాడ్స్ మనీ. యాడ్ ఓకే. అని వచ్చిందైతే ఏదైనా మనీనే. యాడ్స్ వితౌట్ మనీ రన్ అవ్వవు. ఇక్కడొచ్చేసి యాడ్ సెట్ నేమ్. ఫేస్‌బుక్‌లో 3 ఉంటాయి. క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ అలాగే ఫస్ట్‌ది ఇది క్యాంపెయిన్ సెటప్. సేమ్ ఫేస్‌బుక్ ఎన్విరాన్మెంటే ఎలా ఉంటదో అంతే. డైలీ బడ్జెట్ ఇక్కడ సేమ్ ఇదే ఫార్మాట్ అన్నమాట ఫేస్‌బుక్‌లో కూడా. డైలీ బడ్జెట్స్ ఎలా సెట్ చేసుకోవడం.
నెక్స్ట్ ట్రాఫిక్, యాడ్ నేమ్. మనం ఏదైనా నేమ్ కావాలంటే మనం ఇక్కడ నేమ్ మార్చుకోవచ్చు. టార్గెటింగ్ లొకేషన్స్, ఏ లొకేషన్ టార్గెట్ చేయాలో మన స్టేట్ నేమ్స్ కానీ ఇట్లా మనకు కావాల్సిన నేమ్స్ కానీ బల్క్లో యాడ్ చేసుకోవాలంటే విత్ కామాతో యాడ్ చేసుకోవడం. జిప్ కోడ్స్ కానీ సిటీస్ కావాలన్నా ఏదైనా ఇలా సేమ్ దీని ఎన్విరాన్మెంట్ ఫేస్బుక్ ఎన్విరాన్మెంట్ రెండు సేమ్ ఉంటాయి. ఇట్లా మనకు కావాల్సిన లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడము, అక్కర్లేని లొకేషన్ని ఎక్స్క్లూడ్ చేయడము. అంటే ఇప్పుడు ఏపీ మొత్తం రన్ చేస్తూ ఉన్నాము, ఏపీలో ఒక విజయవాడ అనే ఏరియాకి రన్ అవ్వకూడదు యాడ్. ఇప్పుడు ఎక్స్క్లూడ్ ఇక్కడ విజయవాడ అని పెడతాం, ఇక్కడేమో ఏపీ సెలెక్ట్ చేసుకుంటాం. అలా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత కాంటెక్చువల్ ఆడియన్స్ లేక బిహేవియర్ మనం ఏ బేస్ మీద టార్గెట్ చేసుకోవాలో ఇక్కడ మనం కాన్సెప్ట్ అంటే ఏ కాన్సెప్ట్, టాపిక్సా, కీవర్డా, క్వశ్చన్స్. కీవర్డ్స్ అనుకోండి, కీవర్డ్స్ రీసెర్చ్ చేసి ఇక్కడ కీవర్డ్ టార్గెటింగ్ కీవర్డ్స్ అనేది యాడ్ చేయాలి. ఇట్లా కీవర్డ్స్ యాడ్ చేస్తే ఈ కీవర్డ్ ఎవరైతే యూజ్ చేసి సెర్చ్ చేస్తారో వారికి మన యాడ్ కనపడుతుంది అనమాట. అలాగే క్వశ్చన్స్ బేస్ కావాలంటే క్వశ్చన్ యాడ్ చేసుకుంటే ఆ క్వశ్చన్ ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి యాడ్ కనపడుతుంది. టాపిక్స్ బేస్గా అంటే మనం పొరాలో ఏమైనా టాపిక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టాపిక్స్ ఇట్లా మనం సెట్ చేసుకుంటాం. అలాగే ఎక్స్క్లూడ్ క్వశ్చన్స్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఉంది, అక్కడ ఓకే ఆ క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్స్క్లూడ్ క్వశ్చన్ అంటే ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఎక్కడ వచ్చినా మన యాడ్ చూపించకూడదు, మనం ఫ్రీగా ప్రమోట్ చేయట్లేదు కాబట్టి. అప్పుడు ఎక్స్క్లూడ్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలన్నమాట. మన క్వశ్చన్స్ బల్క్గా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇట్లా మనకు ఒక 10 to 15 కీవర్డ్స్ వచ్చినాయి అనుకోండి ఫ్రీ అనే వర్డ్స్ తోటి, అవన్నీ ఇక్కడ యాడ్ చేస్తే ఆ క్వశ్చన్స్కి ఆ వర్డ్స్కి మన యాడ్ చూపించింది అనమాట. యాడ్ ప్లేస్మెంట్స్, ఆల్ ప్లేస్మెంట్స్, చూస్ ద స్పెసిఫిక్ ప్లేస్మెంట్స్ అంటే ఫీడ్స్, ఫీడ్స్లో కానీ క్వశ్చన్ ఫార్మాట్లో కానీ ఎక్కడ చూపించాలి అంటే రెండు ఆల్ ప్లేస్మెంట్స్. అలాగే డివైస్ బ్రౌజర్, వాళ్ళ మొబైల్ డెస్క్టాప్, ఓన్లీ డెస్క్టాప్ మొబైల్లో మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్నీ సెలెక్ట్ చేసుకో. అలాగే బిడ్ సెట్ చేసుకోవడం. బిడ్ పర్ క్లిక్ వచ్చి మనకి 34 రూపీస్ వాళ్ళే సెట్ చేస్తారు. ఎందుకన్నా తక్కువ అయితే మనకి లీడ్స్ రావు. బట్ 34 రూపీస్ అంటే ఒక్కసారి ఎవరైనా ఒక యాడ్ క్లిక్ చేశారంటే మన యాడ్ ఒక పర్సన్ 34 రూపీస్ మనకి డిటెక్ట్ అవుతాయి అనమాట పర్ క్లిక్. లేదంటే ఇక్కడ 1000 ఇంప్రెషన్స్, 1000 టైమ్స్ మన యాడ్ చూపిస్తే ఎంత కట్ చేయాలి ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ తక్కువ అమౌంట్ కనుక సెలెక్ట్ చేస్తే మన యాడ్ అనేది ప్రాపర్గా కనిపించదు. తర్వాత ఇక్కడ యాడ్ నేమ్, ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీడియోగా యాడ్ చేస్తామా, టెక్స్టా, ఏదో ఏ ఫార్మాట్లో మనం రన్ చేయాలనుకున్నామో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇమేజ్ అంటే ఇమేజ్ క్లిక్ చేసి ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ బిజినెస్ నేమ్, హెడ్లైన్ అంటే మనము ఫేస్బుక్ యాడ్స్కి హెడ్లైన్, బాడీ ఆఫ్ ద టెక్స్ట్ రాస్తాం. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ బై శ్రీష డిజిటల్ అని, లేకపోతే 100% జాబ్ గ్యారంటీ విత్ శ్రీష డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఇట్లా హెడ్లైన్ ఒకటి క్రియేట్ చేయాలి. అలాగే బాడీ ఆఫ్ ద టెక్స్ట్ మనం ఏరియా ఏంటి, లేకపోతే మన ఆన్లైన్ ఆఫ్లైన్, మన కోర్స్ ఏంటి, దాని ప్రైజెస్ ఏంటి, మొత్తం బాడీ టెక్స్ట్లో యాడ్ చేయొచ్చు. అండ్ కాల్ టు యాక్షన్ బటన్స్, మనకి అప్లైయా లేకపోతే డౌన్లోడా, షాప్ నవ్వ, మన ప్రోడక్ట్ని బట్టి మనం ఈ కాల్ టు యాక్షన్ బటన్ సెట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే కాంటాక్ట్ అస్ కానీ లేకపోతే అప్లై నవ్ కానీ వస్తుంది, లేదా సైన్ అప్ కానీ
ఇట్లా ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటే ఫామ్ దగ్గరికెళ్ళి సైన్ అప్ అవుతారు. ఇక్కడ ఇందాక మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ మన ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ల్యాండింగ్ పేజ్ అనేది మామూలుగా యాక్చువల్‌గా కంపెనీస్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఆఫర్స్ కానీ ఇవన్నీ ఉండటానికి. అలాగే మనకి పాపప్ మెనూ ఒక పాపప్ యాడ్ చేసుకోవడం గానీ, ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకోవడానికి ఒక సెపరేట్ ల్యాండింగ్ పేజ్ కావాలి. మనం వెబ్‌సైట్‌తో రన్ చేయలేము. వెబ్‌సైట్‌తో కూడా చేయొచ్చు కానీ దానికున్నంతగా కంఫర్టబుల్ వెబ్‌సైట్‌కి ఉండదు కాబట్టి ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పేమెంట్ మెథడ్ యాడ్ కార్డ్ అని ఉంది. ఇది మనం పేమెంట్ చేస్తే ఇంకా కార్డ్ యాడ్ చేసి జీఎస్టీ నెంబర్స్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి క్యాంపెయిన్ అనేది లైవ్ అవుతుంది. ఇది మనం కొరా యాడ్సే. బట్ ఇది మీరు జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ మీరు ఏదైనా ఫ్యూచర్‌లో మీకు కొరాలో యాడ్స్ చేయాల్సిన అవసరం వస్తే సేమ్ ఫేస్‌బుక్ యాడ్స్ ఎలా చేస్తారో అలానే ఫేస్‌బుక్ యాడ్స్ మీద ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు కొరా అయిపోయింది. లైక్ మనకి ఇంకా ఏమున్నాయి? ఇంకా మీకు వెబ్ 2.0 ఉన్నాయి. ప్లస్ గెస్ట్ బ్లాగింగ్ ఉంది. అలాగే ఇంకా మీకు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. అంటే బిజినెస్ డైరెక్టరీస్ ఉన్నాయి. బిజినెస్ డైరెక్టరీస్ ఇవేంటంటే వన్ టైం అనమాట. ఈ బిజినెస్ డైరెక్టరీస్ వన్ టైం పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు యూఆర్ఎల్ కానీ ఇవన్నీ కాకుండా జస్ట్ కంపెనీ నేము, యూఆర్ఎల్, ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇవి ఒక్కొక్కటి యాడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకసారి ఈ బిజినెస్ డైరెక్టరీస్ ఓపెన్ చేస్తే మీకు బిజినెస్ డీటెయిల్స్ కనిపిస్తాయి వేరే వాళ్ళవి. ఆ డీటెయిల్స్ ప్రకారం మీకు అర్థమవుతుంది ఎలా చేయాలని. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా! ఇక్కడ ఈ కేటగిరీ ఉంది కదా! ఇవన్నీ కూడా యాడ్ చేస్తుందన్నమాట. టీ షర్ట్ నేము, ప్రైస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. ఎక్కడ యాడ్ చేస్తున్నారంటే యెల్లో పేజెస్ కూడా పోస్ట్ ఫ్రీ యాడ్ అని ఉంది కదా! ఇక్కడ ఇట్లానే పోస్ట్ చేస్తారు దీంట్లో కూడా. ఇది కూడా యెల్లో పేజెస్ అంటే డైరెక్ట్ బిజినెస్ డైరెక్ట్ కిందకే వస్తుంది. కానీ మొన్న మనం యెల్లో పేజెస్ చూస్తే నో ఫాలో అని వచ్చింది కదండి మేడం అది. దీనికి లింక్ ఏం రాదుగా మనకి. ఓకే. జస్ట్ యాడ్ చూస్తారు అంతే. మనకు లింక్స్ ఏం రావు. ఓకే. ప్రాబ్లం లేదండి. మనకు లింక్ వచ్చేదానికి ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ హైదరాబాద్ ఆన్లైన్ అని ఉంది. ఇక్కడ మన సెలూన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బిజినెస్ నీడ్స్ కార్పొరేట్ ట్రైనింగ్ సర్వీస్ ఇట్లా యాడ్ చేశారు కదా! వీటిని మనం లాగిన్ అయిపోయి లిస్ట్ యువర్ బిజినెస్ అని వస్తుంది ఫ్రీగా. ఇట్లాంటి వాటిలో మనం లిస్ట్ యువర్ బిజినెస్ ఫ్రీ సెలెక్ట్ ప్లాన్ ఉంది. దీంట్లో వచ్చేసి ఫ్రీ లిస్టింగ్ ఇది సెలెక్ట్ చేసుకుని మనము బిజినెస్ లిస్టింగ్స్ చేస్తాం. అలాగే యెల్లో పేజెస్ వస్తాయి. ఈ బిజినెస్ లిస్టింగ్స్ అనేవి సింగిల్ టైం ఒకసారి మనం పోస్ట్ చేసామంటే ఇంక మళ్ళీ పోస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లాంటివి ఇంకా చాలా సైట్స్ ఉంటాయి. ఇది కూడా కేటగిరీస్ని బేస్ చేసుకుని, కంట్రీస్ని బేస్ చేసుకుని కూడా ఉంటాయి. వాటి ప్రకారం మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి.
అండ్ లోకల్ డైరెక్టరీస్ ఉంటాయి. ఈ లోకల్ ఎస్సీఓ చేసేటప్పుడు ఈ లోకల్ డైరెక్టరీస్‌లో సబ్మిట్ చేయాలి. ఈ లోకల్ బిజినెస్ డైరెక్టరీస్ అంటే ఓన్లీ లోకల్ వరకే మనకి డిస్‌ప్లే అవుతుందనమాట. ఆహ్, మన ఇండియా వరకు ఉండేవి, మన హైదరాబాద్ వరకు ఉండేవి మేజర్‌గా ఉంటాయి. బిజినెస్ డైరెక్టరీస్ అంటే వరల్డ్ వైడ్‌గా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎలాంటి సైట్స్‌లో అయినా చేసుకోవచ్చు. అంటే కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని. నెక్స్ట్ ఇమేజ్ షేరింగ్, వీడియో షేరింగ్ సైట్స్ ఉంటాయి. ఇమేజ్ షేరింగ్ సైట్స్ ఇవన్నీ వీటిల్లో లాగిన్ అయిపోయి మనం ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇలాగే సేమ్ వీడియో షేరింగ్ సైట్స్ ఉంటాయి. ఆ వీడియో షేరింగ్ సైట్స్‌లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ సైన్ అప్ చేసి డైరెక్ట్‌గా మనం సైన్ అప్ ఎందుకు లాగిన్ చేద్దాం. మనకు ఆల్రెడీ ఉంది. కానీ ఈ వెబ్‌సైట్స్ నుంచి మనకి ఎంతవరకు ట్రాఫిక్ వస్తుందనేది ఇప్పుడు కొంచెం డౌటే. ఎందుకంటే ఎక్కువ ఇమేజ్ షేరింగ్ సైట్స్ నుంచి ట్రాఫిక్ చాలా తక్కువొస్తుంది. ప్రీవియస్ మంచిగా వర్క్ అయ్యేవి ఇవన్నీ. ఇది ఓపెన్ అవ్వదు. జస్ట్ లాగిన్ చేసుకొని ఇది ఓపెన్ చేయండి. ఇట్లా ప్రతిదీ ఇమేజ్ సైట్ మాక్సిమం ఇలాగే ఉంటది. కొన్నిసార్లు ఫ్రీయా, పెయిడా సెలెక్ట్ చేసుకుంటే స్టార్ట్ ప్రో ఫర్ ఫ్రీ అని ఇచ్చాడు. ఫ్రీ ట్రయల్ మామూలుగా అవసరం లేదు గానీ, జస్ట్ ఇక్కడొచ్చేసి అప్‌లోడ్. జస్ట్ ఇమేజ్ అప్‌లోడ్ చేయడమే. మాక్సిమం ఇమేజ్ షేరింగ్ సైట్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఇక్కడ డిస్క్రిప్షన్ టైటిల్, డిస్క్రిప్షన్, కేటగిరీ, అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసింది ఏ జనరేటెడ్ ఇమేజెస్ ఆర్ నాట్ అలౌడ్ అంట. ఏ జనరేటెడ్ వీళ్ళు కూడా పెట్టారు ఆప్షన్. ఇంకా ఇన్ని రోజులు బాగానే తీసుకునేది. లాస్ట్ వరకు కూడా లాస్ట్
మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయండి. ఇప్పుడు మాక్సిమం అందరూ ఏఐని అవాయిడ్ చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అంటే కంటెంట్ అనేది ఎట్లంటే అట్లా చేస్తున్నారు ఎక్కువ. ఇట్లా మనము కీవర్డ్స్ అన్నీ యాడ్ చేసుకొని మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. డేటా అంతా అప్లై చేసి ఇట్లా ఇమేజ్ షేరింగ్స్ సేమ్ అలాగే వీడియో షేరింగ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ అన్నీ ఏమి గుర్తు లేకపోతే మీకు ఇచ్చిన ఈ వెబ్సైట్ ఉంది కదా, అందులో చూసి మీరు ఏమేం చేయాలో చేయొచ్చు. అందులో ఏదైనా వెబ్సైట్ రాకపోతే నెక్స్ట్ క్లాస్లో ఒకసారి అడగండి. జస్ట్ ఇలా పోస్ట్ చేసుకోండి. ఏ వెబ్సైట్ మేడం? మీ ఎస్సీఓ ఉంది కదా, ఎస్సీఓ వెబ్సైట్ అనేసి. హోస్టింగర్ సైట్ ఇచ్చారు కదా, అదేనా? హోస్టింగర్ కదా, ఇప్పుడు డైరెక్టర్ సబ్మిషన్స్ కి ఒక వెబ్సైట్ ఇచ్చి పేరు నాకు ఆకాష్. అది కదా, అది మామూలుగా సెర్చ్ ఇంజిన్స్ కి ఇచ్చాను. ఇంకొకటి ఇవ్వలేదు మేడం నాకు. డైలీ నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి ఎస్సీఓ వరల్డ్. ఓకే, ఎస్సీఓ వరల్డ్. దీంట్లో మీకు అన్ని టాపిక్స్ ఉంటాయి. ఇందులో టాపిక్స్ కి సంబంధించిన అన్ని తీసుకొని కంప్లీట్ చేసుకోండి. వీడియో షేరింగ్స్. బట్ ఇంకా మీకు చెప్పాల్సింది దీంట్లో ఏంటంటే లైక్ గెస్ట్ పోస్టింగ్ ఒకటి ఉంది, ప్రొఫైల్ క్రియేషన్. ఈ ఫోరమ్స్ అనేవి మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అది చాలా టైం పడుతుంది, అంత ఈజీ కాదు ఈ ఫోరమ్ సైట్స్లో. కాకపోతే ట్రై చేయొచ్చు. దాంట్లో ఏంటంటే మనం క్వశ్చన్స్ అడగడం కానీ వాళ్ళ ఏదైనా కమ్యూనిటీ మీటింగ్స్ జరుగుతుంటే దాంట్లో మనం మాట్లాడడము ఇవన్నీ కూడా కొంచెం రావాలి వాటికి. ఇంక ఇందులో మనకి పెండింగ్ ఉన్నవి వెబ్ 2.0 అండ్ గెస్ట్ పోస్టింగ్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని చిన్న చిన్నవి బ్లాగ్ కమెంటింగ్స్ కానీ ఇవన్నీ కూడా పీడిఎఫ్ సబ్మిషన్, ఇన్ఫోగ్రాఫిక్స్ సేమ్ అంతే. మనము క్యాన్వాలోకి వెళ్ళేసి ఇన్ఫోగ్రాఫిక్స్ అనే క్లిక్ చేస్తే ఇన్ఫోగ్రాఫిక్స్ వస్తే అవి రేపు చూపిస్తాను. ఇంకా రిమైనింగ్ ఇంకేమో అవసరం లేదు. ఈ పింగ్ సబ్మిషన్స్ ఇవన్నీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఇంకా మనకు మేజర్గా మిగిలిపోయింది వెబ్ 2.1 గెస్ట్ పోస్టింగ్. అండ్ రేపు అవి 2 కంప్లీట్ చేద్దాము. వెబ్ 2.0 అయితే కొంచెం టైం పడుతుంది. అండ్ గెస్ట్ పోస్టింగ్ అది ఈజీగానే అవుతుంది. అవి కంప్లీట్ చేసుకుందాం. మ్యాక్సిమం ఇవన్నీ అవుతాయి. కాకపోతే మనం ఈ వర్క్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. చిన్నగా వర్క్ చేసుకుంటూ కంటిన్యూ చేద్దాం. ఇంకా రిమైనింగ్ లోకల్ ఎస్సీఓ ఉంది, ఇవి కూడా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ యాడ్స్కి వెళ్దాము. ఓకే మేడం. ఓకే మేడం. ఒకవేళ ఇట్లా ఏ టాపిక్లో రాకపోయినా రేపు మీరు ఆ టాపిక్స్ ఒకసారి నాకు మళ్ళీ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే మేడం. ఇవాళ ట్రై చేస్తాను. అవి కోరా ఒకటి, ఇమేజ్ షేరింగ్స్, ఓకే, పీడిఎఫ్ సబ్మిషన్స్, పీపీటీ సబ్మిషన్స్ ఒక్కొక్క సైట్ చేసినా పర్లేదు. ఓకే మేడం. చిన్నగా చేద్దరు ప్రాజెక్ట్ టైంలో. ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.